ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మన ముందు విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా విశ్వేశ్వరరెడ్డి గారు ఎట్లా చూస్తారు? ఎందుకంటే భారీ జనసంబంధం మధ్య మీరు నామినేషన్ దాఖలు చేశారు కదా, ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఉరవకొండ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎట్లా ఉండబోతోంది రాజకీయం? సాధారణ ప్రయత్నాలతోనే వేల సంఖ్యలో ప్రజలు నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినారు. ఈ మధ్య జరిగినటువంటి జగన్ గారి బహిరంగ సభ కూడా చూసాం. 3 రోజుల సమయంలో వేల సంఖ్యలో ఉరవకొండ ప్రజలు ఆశ్చర్యపోయే రీతిలో వచ్చినారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మానవత్వంతో పరిపాలన చేశాడు. అట్టడుగున ప్రజల సమస్యలను స్పృశించినాడు, వాళ్ళకు ఒక పరిష్కారం చూపాడు. ఈ 5 ఏళ్ల కాలంలో ఇంతటి కరువులు ఉండేటువంటి అనంతపురం జిల్లాలో కూడా ఎక్కడ నిరాశ నిస్పృహలు కానీ నైరాశ్యం కానీ కనపడలా. పసివాడిగా పుట్టినప్పటి నుంచి గవర్నమెంటే అన్నీ చూసుకుంటుందనేటువంటి భావన ప్రజల్లో ఉంది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ రూముల్లో కానీ ఇంట్లో కానీ కూర్చొనివ్వాల, ఎప్పుడు ప్రజల్లోనే పెట్టాడు మమ్మల్ని అందరినీ కూడా. జగన్ గారు చేసినటువంటి సురక్ష కార్యక్రమాలు కానీ, లేకపోతే చేయూత కార్యక్రమాలు కానీ, ఆసరా కార్యక్రమాలు కానీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాల పేరుపైన నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం. ఎప్పుడు కూడా విరామం తీసుకోలే మా పార్టీ కార్యకర్తలు. ప్రజలకు అంకితమై పనిచేసినారు, ప్రజాభిమానాన్ని చూరుగొన్నారు. అందుకనే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఓటింగ్కి లేకపోతే నామినేషన్కి కదిలి వస్తున్నారు. రేపు పొద్దున కూడా రాష్ట్ర చరిత్రను, అదేవిధంగా ఉరవకొండ చరిత్రను కూడా ప్రజలు తిరిగి రాయబోతున్నారు. రాష్ట్ర చరిత్రలో నిలబడిపోయేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఉరవకొండలో కూడా అదే పద్ధతుల్లో పెద్ద మెజారిటీతో ఎన్నికవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మోసపు మాటలు, కేశవ్ లాంటి మాయ మాటలు ఇవన్నీ విని 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 ప్రజలు విసిగెత్తిపోయినారు. ప్రభుత్వం అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలా, ఇచ్చిన హామీల్ని అమలు చేసేవాడే మాకు ముఖ్యమంత్రి కావాలని జగన్ గారు తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా అట్టడుగు ప్రజల చెంతకు తీసుకుపోవడంలో నియోజకవర్గ పార్టీ అంతా కూడా అంకితమై పనిచేసింది. కాబట్టి ప్రజలు బ్రహ్మాండమైనటువంటి ఆదరణ చూపుతున్నారని చెప్పి తెలియజేస్తున్నా. శంకర్ నారాయణ గారు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా, మాజీ మంత్రిగా, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చిరపరిచితుడే. పార్లమెంటు, అసెంబ్లీలో అన్ని కూడా గెలవబోతున్నామని తెలియజేస్తారు. బస్సు యాత్ర కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది, దాన్ని ఎట్లా చూస్తారు? జగన్ గారి బస్సు యాత్ర కేవలం 3 రోజుల ముందు మాకు తెలియజేశారు. మేము 3 రోజుల్లో ఎలా చేయాలని చెప్పి మేము వాయిదా వేయమని అడిగినాం. కానీ రాష్ట్ర పార్టీ జగన్ గారికి తీరిక లేదని, గ్యాప్ లేదని 23 వస్తాడని చెప్పారు. 19వ తేదీ తెలిసింది. 23వ తేదీకి మా పార్టీ యావత్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నెట్వర్క్, ప్రభుత్వ నెట్వర్క్ అయినా పార్టీ నెట్వర్క్ అయినా ఆ విధంగా ఉంది. 3 రోజుల్లోనే లక్షలాది మంది ప్రజలను కలిశారు, వాళ్ళని ఆహ్వానించినారు, జగన్ గారికి మద్దతు ఇవ్వమని కోరినారు, జగన్ వెంట నడవమని కోరినారు. వెంటనే ప్రజలు స్పందించి వేల సంఖ్యలో ఆ రోజు బహిరంగ సభ ఉరవకొండ చరిత్రలోనే ఎప్పుడు కూడా జరిగినటువంటి రీతిలో ఆ రోజు జరిగింది. ఇది జగన్ పట్ల మా నియోజకవర్గంలో ఉన్న ఆదరణను తెలియజేస్తారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఖాయమంటున్నారు విశ్వేశ్వరరెడ్డి. వీడియో శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, సాక్షి, అనంతపురం జిల్లా.